మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మనిద్దరి మధ్య అయితే ఆ స్వేచ్ఛ ఎప్పటికీ రాదు, ఆ చనువు ఎప్పటికీ పెరగదు. అలాగే భార్యాభర్తల మధ్య కోపతాపాలు కూడా ఎక్కువ కాలం ఉండవు. ఇలా వస్తాయి, అలా పోతాయి. అది వేరే వాళ్ళ మధ్య అయితే అయ్యుండొచ్చేమో. మనిద్దరి మధ్య మాత్రం దూరాలు పెరుగుతూనే ఉంటాయి, బంధాలు తగ్గుతూనే ఉంటాయి. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు కదండి. మార్పు అనేది సహజం కదా. అవును, మార్పు సహజమే. నీ మీద నాకు పుట్టిన అసహ్యం ఆ మార్పుతోనే వచ్చింది. మళ్ళీ ఆ అసహ్యం అభిమానంగా మారే మార్పు వస్తుందని నువ్వు కలలో కూడా అనుకోకు. కాలం చాలా విచిత్రమైందండి. మనం ఒకటనుకుంటే అది ఇంకొకటి చేస్తుంది, మనం ఒకటి కోరుకుంటే అది ఇంకొకటి ఇస్తుంది. అది ఎప్పుడో రుజువైంది. నీలాంటి అమ్మాయి భారీగా రావాలని నేనేనాడు అనుకోలేదు. దానికి విరుద్ధంగా నువ్వే నా భారీగా వచ్చావు. అలాగే ఇప్పుడు నన్ను ఏ విధంగా అయితే అసహించుకుంటున్నారో అలాగే కొన్ని రోజులకి అభిమానం కూడా పుట్టేలా ఈ కాలమే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మారుస్తుంది. ఇలా ఊహించుకుంటూ బ్రతికేయడం నీలాంటి వాళ్ళకి కాస్త ఓదార్పునిస్తుందేమో కానీ నిజ జీవితంలో అది ఖచ్చితంగా జరగదు. నీలాంటి వాళ్ళు కూడా ఇలాగే జరగదు అని అనుకుంటారు. కానీ ఏదో ఒక రోజు అది జరుగుతుంది. అదే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చూడబి, నీ మాటలతో నీ వేషాలతో అందర్నీ మెప్పించగలవేమో, అందర్నీ మభ్యపెట్టగలవేమో కానీ నన్ను మాత్రం ఎప్పటికీ మెప్పించలేవు, మభ్యపెట్టలేవు. నేను ఏనాడు ఎవరిని మెప్పించడానికి ప్రయత్నించలేదు, మభ్యపెట్టడానికి ప్రయత్నించలేదు. నేను ఎలా ఉన్నానో అలాగే ఉండడానికి ప్రయత్నించాను. అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అంతే. చాలు, నిన్నర్థం చేసుకున్న చాలు. ఇంకా అర్థం చేసుకోవాలని నేను అనుకోవటం లేదు. మీరు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అపార్థం చేసుకుంటున్నారు. అక్కడే అసలు సమస్య వస్తోంది. అపార్థం చేసుకోవడం కాదు, అదే నిజం. ఒక్క మాట అడుగుతాను చెప్పు, ఈ ఇంట్లో నేనొక్కడే నిన్ను అసహించుకుంటున్నానా? నిన్ను ఇష్టపడని వాళ్ళు, నిన్ను అసహించుకునేవాళ్ళు ఈ ఇంట్లో ఇంకా ఉన్నారు కదా. వాళ్ళు కూడా అపార్థం చేసుకున్నట్టేనా? ముమ్మాటికి అంతే. అర్థం చేసుకున్న వాళ్ళెవ్వరూ నన్ను అసహించుకోరు. అది నీ భ్రమభి. ఒక్కరు నిన్ను దూరం పెడుతున్నారంటే అది ఒకరి తప్పు అయ్యుండొచ్చు. కానీ 10 మంది నిన్ను ఇష్టపడటం లేదంటే లోపం నీలో ఉందని అది నీకు అర్థం కావట్లేదు. తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశామని ఏనాడు ఒప్పుకోరు. అలాగే ఒక మనిషిని అపార్థం చేసుకుంటున్న వాళ్ళు అపార్థంలో ఉన్నారు అన్న సంగతి కూడా గ్రహించలేరు. ఏంటి తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావా? లేదు, మీకు తెలిసేలా మాట్లాడుతున్నాను. మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు నా పక్కన నిలబడ్డానికే నీకు అర్హత లేదు. అలాంటిది నువ్వు నేను పడుకునే పక్క పంచుకుంటానంటే ఒప్పుకుంటాననుకుంటున్నావా? అంటే నాకు అర్హత లేదంటారా? ముమ్మాటికి లేదు, ఎప్పటికీ రాదు. నా కోసం కాకపోయినా కనీసం మావయ్య గారి గురించైనా ఆలోచించండి. ఏం ఆలోచించాలి? మనం వేరువేరుగా ఉంటున్నామని, మన మధ్య రోజురోజుకి దూరం పెరుగుతోందని మావయ్య గారు చాలా బాధపడుతున్నారు. నేను నా తల్లిదండ్రులను గౌరవిస్తాను, కానీ నీ విషయంలో మాత్రం నా తల్లిదండ్రుల మాట కూడా నేను వినదలుచుకోలేదు. అలా కాదండి. చూడబి, నిన్ను చూస్తూ ఉంటేనే నాకు అసహ్యంగా ఉందని 100 సార్లు చెప్తున్నా నీకెందుకు అర్థం కావట్లేదు? నీ కళ్ళబొల్లి మాటలతో నటిస్తూ నన్ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించుకో. ముందెక్కడి నుంచి వెళ్ళు. ఏనాటికైనా రాహుల్ అభి కలుస్తారని నేనెదురు చూస్తే వాళ్ల మధ్య దూరం పెరుగుతూనే ఉంది. ఆ దూరం శాశ్వతంగా మారకముందే వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే
వీళ్ళిద్దరి మధ్య ఏర్పడిన ఈ భార్యాభర్తల బంధం ఏదో ఒకరోజు అర్ధాంతరంగా ముక్కలైపోయే ప్రమాదం ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి. నమస్కారం వాసుదేవ్ గారు. నమస్కారం పంతులు గారు. చెప్పండి వాసుదేవ్ గారు, ఎందుకో రమ్మన్నారు? ఏంటి విశేషం? పంతులు గారు, మా అదృష్టం సరిగా లేక ఆస్తులు అంతస్తులు అన్నీ చేజారిపోయాయి. కనీసం ఇంట్లో ప్రశాంతత అయినా ఉంటే మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. కాని మా ఇంట్లో ఇప్పుడు ఆ ప్రశాంతత కూడా కరువైనట్టు అనిపిస్తోంది. మాకా దైవం ఆశీర్వాదం లేదో లేక గ్రహాల అనుగ్రహమే లేదో తెలియదు, కానీ ఈ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య. అందుకే ఆ సమస్యలు పోవడానికి, ఇంట్లో కాస్తైనా మనశ్శాంతి నిలవడానికి ఏదైనా వ్రతం చేయాలనుకుంటున్నాం. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. మంచి మాట చెప్పారు వాసుదేవ్ గారు. ఆ దైవానుగ్రహం కావాలన్నా, ఆ గ్రహాల స్థితిగతులు మారాలన్నా మనం అప్పుడప్పుడు కొన్ని వ్రతాలతో వాళ్ళని శాంతిపరచాలి. అందులో భాగంగా చిత్రగుప్తుడి నోము చేద్దామండి. ఆ నోము వల్ల సమస్యలన్నీ దూరమయ్యి ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. చిత్రగుప్తుడి నోమా అంటే ఏంటి పంతులు గారు? అసలు ఎవరు చేయాలి నోము? ఈ పూజ ఎవరైనా చెయ్యొచ్చమ్మా. అక్క తమ్ముడు కోసం చెయ్యొచ్చు, అన్న చెల్లి కోసం చెయ్యొచ్చు, భార్య భర్త కోసం చెయ్యొచ్చు. ఇలా ఎవరైనా చెయ్యొచ్చమ్మా. ఇంట్లో ఆర్థిక సమస్యలున్నా, భార్యాభర్తల బంధంలో సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, ఇలా సమస్య ఏదైనా సరే ఈ చిత్రగుప్తుడు నోము చెయ్యొచ్చమ్మా. ఈ నోము భార్యాభర్తలిద్దరూ జంటగా కూర్చుని చెయ్యాలి. ఎవరైతే ఈ నోము చేస్తున్నారో వాళ్ళు జంటగా వెళ్ళి తాజా పువ్వులు సేకరించాలి. దాంతో వాళ్ళిద్దరే వాళ్ల చేతులతో స్వయంగా దండ తయారు చేయాలి. అలాగే ఎడ్లు తొక్కని వడ్లు సేకరించాలి. ఆ వడ్లను హోమానికి వాడుకోవాలి. ఆవు పేడతో వాళ్ల చేతులతో వాళ్లే పిడకలు చేసి ఆ హోమానికి ఉపయోగించాలి. ఆ విధంగా భార్యాభర్తలు ఒకటిగా కలిసి నోముకు కావలసిన ప్రతి పదార్థాన్ని, ప్రతి వస్తువుని వాళ్ల చేతులతో వాళ్లే స్వయంగా చేసి, వాళ్లే సేకరించి, వాళ్ల చేతులతో వాళ్లే నోము చెయ్యాల్సుంటుంది. పంతులు గారు, మీరన్నట్టే చేద్దామండి. మా ఇంట్లో ఇప్పుడు ప్రధానంగా ఉన్న సమస్య రాహుల్కి అభికి మధ్యలో భార్యాభర్తల బంధం సమస్య. అదొక్కటి కుదుట పడితే ఈ ఇంట్లో చాలా వరకు సమస్యలు తీరిపోతాయి. అందుకే ఈ నోము రాహుల్ అభిల చేతుల మీదుగా చేయించాలనుకుంటున్నాం.